Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, పూజితా పొన్నాడా, సచిన్ కేడ్కర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్ర నటించారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వ్యవహరించగా డిఎస్ జ్ఞానశంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ దయాకర్రావు నిర్మాతగా వ్యవహరించగా ఏఎం రత్నం సమర్పించారు. జూలై 24న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద బుధవారంతో తొలి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత, 8వ రోజు వసూలు వివరాల్లోకి వెళ్తే హరిహర వీరమల్లు చిత్రం 250 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో 37 కోట్లు, సీడెడ్లో 16 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్లు, కృష్ణాలో 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో పవన్ కళ్యాణ్ మూవీకి ఆంధ్ర, నైజాంలో 103 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలోని రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్ల రూపాయల మేర వీరమల్లు బిజినెస్ చేసింది. దాంతో వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లుకు 126 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు లాభాల్లోకి రావాలంటే 104 కోట్ల రూపాయల షేర్, 210 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. వరల్డ్ వైడ్గా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 127 కోట్ల రూపాయల షేర్, 260 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. పవన్ కళ్యాణ్ చిత్రానికి 5,000 స్క్రీన్లలో వరల్డ్ వైడ్గా భారీ రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 34.75 కోట్ల రూపాయలు, రెండవ రోజున 8.79 కోట్లు నెట్, మూడవ రోజున 9.15 కోట్లు, నాలుగవ రోజున 10.6 కోట్ల రూపాయలు, ఐదవ రోజున 2.1 కోట్లు, ఆరవ రోజున 1.75 కోట్లు, ఏడవ రోజున 1.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా తొలివారం వరకు ఇండియా వైడ్ హరిహర వీరమల్లు మూవీకి 80 కోట్ల రూపాయల నెట్, 93.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్ని తెలిపింది. ఓవర్సీస్లో 14.1 కోట్ల కలెక్షన్స్ కలుపుకొని తొలివారం హరిహర వీరమల్లుకి 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. ఆంధ్ర, నైజాంలో తొలివారం ప్రాంతాల వారీగా ఎంత వచ్చిందో పరిశీలిస్తే నైజాం 18.69 కోట్లు, సీడెడ్లో 7.95 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.50 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.49 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 4.42 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.41 కోట్లు, కృష్ణాలో 4.72 కోట్లు, నెల్లూరులో 1.96 కోట్ల రూపాయల చొప్పున వసూలు అందుకుందని హరిహర వీరమల్లు. ఇండియాలోని ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.15 కోట్ల రూపాయల షేర్, 12.17 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్లో ఈ చిత్రం 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది. దాంతో హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలివారం 67.40 కోట్ల రూపాయల షేర్, 110.30 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంది. వర్కింగ్ డేస్ మొదలైన నాటి నుంచి హరిహర వీరమల్లు కోలుకోలేకపోయింది. రోజు రోజుకు క్రమం తప్పకుండా కలెక్షన్స్ కోల్పోతూనే ఉంది. రెండో వారంలో తొలి రోజున అత్యంత దారుణంగా 13.6% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ జూలై 31న విడుదల కావడంతో దీని ప్రభావం వీరమల్లుపై స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో 8వ రోజున హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి 8వ రోజు వరకు పవన్ కళ్యాణ్ చిత్రం వరల్డ్ వైడ్గా 112 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా నష్టాలను తప్పించుకోవాలంటే వరల్డ్ వైడ్గా మరో 59 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.